మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ని కొన్నిట్లయితే డిస్కస్ చేద్దాం. ఈ బిట్స్ కూడా రాబోయేటటువంటి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మొదటి ప్రశ్న, కేంద్ర తోళ్ల పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? ఇదండి తోళ్ళ అండి, జోళ్ళ కాదు. కేంద్ర తోళ్ల పరిశోధన సంస్థ ఎక్కడ ఉందంటే చెన్నైలో ఉంది. చెన్నై అనేది తమిళనాడు యొక్క రాజధాని. కేంద్ర వరి పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? కేంద్ర వరి పరిశోధన సంస్థ ఎక్కడ ఉందంటే కటక్ ఉంది. కటక్ అనేది ఒరిస్సాలో ఒక టౌన్. స్టెథోస్కోప్ను కనుగొన్నవారు ఎవరు? స్టెథోస్కోప్ను కనుగొన్నది ఎవరంటే రెన్ లైనిక్. తూర్పు రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే మనకు మొత్తం రైల్వే జోన్స్ వచ్చేసరికి 18. ఆ 18 రైల్వే జోన్స్లలో తూర్పు రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే కలకత్తాలో ఉంది. ఎక్కడుందండి? కలకత్తాలో ఉంది. బందీపూర్ నేషనల్ పార్క్ ఎక్కడ కలదు? బందీపూర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే మైసూర్లో ఉంది. మైసూర్ అనేది కర్ణాటకలో ఒక ప్రాంతం. నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందంటే లక్నోలో ఉంది. లక్నో అనేది ఉత్తరప్రదేశ్ యొక్క క్యాపిటల్. భారత రైల్వేల ప్యాసింజర్ క్యారేజ్లను ఎక్కడ తయారు చేస్తారు? పెరంబూర్లో తయారు చేస్తారు. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని రైల్వే జోన్లు ఉన్నాయంటే 17. ప్రస్తుతానికైతే 18 జోన్లు ఉన్నాయండి. 17 కాదు, 18 అని రాసుకోండి. నల్లరత్నం అని దేనికి పేరంటే బొగ్గుని నల్లరత్నం అని పేర్కొంటారు. డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ ఎక్కడ ఉందంటే వారణాసిలో ఉంది. ఎక్కడుందండి? వారణాసిలో ఉంది. వారణాసి అనేది యూపీలో కలదు. బంగారు పీచు బ్రౌన్ పవర్ ఆఫ్ హోల్సేల్ ట్రేడ్ రేవర్ ఆఫ్ ది వరల్డ్ అని దేనికి పేరు? దేన్ని పిలుస్తారండి? జన్ముని పిలుస్తారు. నైరుతి ఋతుపవన కాలం ఎప్పుడంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు. జూన్ మధ్య నుండి సెప్టెంబర్ వరకు. 2011లో భారతదేశంలో రెండవ అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఏంటంటే మహారాష్ట్ర. మొదట అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఏంటంటే ఉత్తరప్రదేశ్. అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలలో రెండవ రాష్ట్రం ఏంటంటే మహారాష్ట్ర, మొదటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్. వరదలు సంభవించడానికి ప్రధాన కారణం ఏంటంటే భారీ వర్షాలు. ఈ భారీ వర్షాలు కురవడాన్ని మనం ఏమంటామంటే అతివృష్టి అంటాము. గంధపు చెక్క ఏ రాష్ట్రంలో ప్రధానంగా ఉత్పత్తి అవుతుందంటే కర్ణాటక. భారతదేశంలో రైల్వే మార్గాలు లేని రాష్ట్రాలు ఏంటంటే మేఘాలయ మరియు సిక్కిం. ఈ మధ్యన రైల్వే మార్గాలు వేయడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. 2011 జనాభా ప్రకారం ఇండియాలో అక్షరాస్యత శాతం ఎంతంటే 74.04%. కలకత్తా నగరం ఏ సంవత్సరంలో స్థాపించబడిందంటే 1690. 2011 జనగణన ప్రకారం ఇండియాలో పట్టణ జనాభా శాతం ఎంతంటే 31.20%. సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం ఏంటంటే గురుడు. అత్యంత కాంతివంతమైన గ్రహం దీన్ని అంటామంటే శుక్రుడు అంటాము. దీన్ని మార్నింగ్ స్టార్ అంటాము. ఇండియాలో అతిపెద్ద నది ఏంటంటే గంగా నది. నైరుతి ఋతుపవన కాలం ఏంటంటే ఇప్పటిదాకా డిస్కస్ చేసాం, జూన్ నుంచి సెప్టెంబర్ వరకు. షిల్లాంగ్ ఏ కొండల మీద ఉందంటే ఖాసీ కొండల మీద ఉన్నది. కారాకు ఎడారి ఎక్కడ ఉందంటే చైనాలో ఉన్నది. కృష్ణా నది ఎక్కడ పుడుతుందంటే మహారాష్ట్రలోని మహాబలేశ్వరం. శ్రీనగరం పట్టణం శ్రీనగరం పట్టణం నుండి ప్రవహించే నది ఏంటంటే జీలం నది. ఏ నది అండి? జీలం నది. భారతదేశం శ్రీలంక నుండి విడిపోయే చోటు ఏంటంటే ఇందిరా పాయింట్. భారతదేశం మొదటి రైల్వే మార్గాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారంటే 1853. బొంబాయి టు థానే వేయడం జరిగింది. పాల ఉత్పత్తిలో ప్రస్తుతం భారతదేశ స్థానం ఎంత అంటే ప్రథమ స్థానం. అంటే పాల ఉత్పత్తిలో భారతదేశమే మొదటి స్థానం. భారతదేశ పాకిస్తాన్ దేశాల మధ్య రాడ్క్లిఫ్ లైన్ని ఏ సంవత్సరంలో ఏర్పరిచారంటే 1947. భారతదేశంలోని ఎత్తైన పర్వత ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉందంటే హిమాచల్ ప్రదేశ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.